మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కానీ ఆదూరి విజయకృష్ణ గారు డబ్బులు ఇచ్చి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కొనుక్కున్నారు. వాస్తవం కాదంటారు. ఆదూరి విజయకృష్ణ గారు ఒక పోలీస్ కాదు, ఒక సిఐ కాదు, అసలు ఒక స్థానిక శాసనసభ్యులు కాదు. ఇప్పుడు వైస్ చైర్మన్ అయ్యారు, గతంలో కూడా కాదు. కానీ ఏ అధికారంతో ఇసుక ట్రాక్టర్లను మీరు ఆపుతారు సార్? మా కూటమిలోని వ్యక్తులు కావచ్చు, పార్టీ పేర్లు చెప్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి మా కూటమి వ్యక్తులు పర్లేదు, పార్టీ పేర్లు పార్టీ నాయకుల చెప్పినా ఇబ్బంది చెప్పాలా, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎందుకు కాంట్రవర్సీ అనేది ఒక ఆలోచన. భయపడుతున్నట్టున్నారు. విజయకృష్ణకు భయం అనేది తెలియదు కాబట్టి ఈ స్థాయిలోకి వచ్చినాం. ఆడియో కాల్లే బయటకు వచ్చాయి. అంటే మాట్లాడు, ఫార్మాలిటీస్ కలుచు, ఎమ్మెల్యేని కలుచు, లేకుంటే ఏదో మాకు చెప్పింది చేయని చెప్పేసి ఆడియో కాల్ వచ్చింది అన్నంతవరకు వాస్తవమే. కానీ ఆదూరి విజయకృష్ణ గారు గుండెల మీద చేసుకొని చెప్పగలరా, నేను రూపాయి కూడా ఇసుక ద్వారా సంపాదించలేదు, ఎవరిని నేను డబ్బులు డిమాండ్ చేయలేదని చెప్పేసి చెప్పే ధైర్యం మీకుందా? గుండె కన్నా పెద్ద అవయవం ఏదైనా ఉందంటే దాని మీద కూడా పెట్టుకుని. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఒక బీజేపీ వైస్ చైర్మన్గా, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్. కూటమి పరిపాలన రాష్ట్ర వ్యాప్తంగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆయన యువకుడిగా ఉన్నప్పటి నుండి హిందుత్వం భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆది నుండి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ నేడు బీజేపీ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్కు వైస్ చైర్మన్గా తాజాగా బాధ్యతలు సైతం స్వీకరించారు. ఆయన ఎవరో కాదు, ఆదూరి విజయకృష్ణ. సార్ ఈరోజు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. బాగున్నారు సార్? బాగున్నామని, మీరు బాగున్నారా? రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డ్కు వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు సార్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నాకు ఇచ్చిన బాధ్యతగా కాకుండా, ఏదో ఒక పదవిగా కాకుండా, ఎమ్మెల్యే గారు ఎంతో నా మీద నమ్మకంతో, భారతీయ జనతా పార్టీ నా మీద నమ్మకంతో ఇచ్చినటువంటి అతిపెద్ద బాధ్యతగా ఫీల్ అవుతా ఉన్నాను. నేను ఎమ్మెల్యే గారితో కూడా చెప్పినాను, ఏమని, ఆదోని మార్కెట్ యార్డు రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది. మీ కృషి కారణంగా, అంటే మీరు తెచ్చేటువంటి ఫండ్స్ కారణంగా, మేము చేసేటువంటి పని కారణంగా మన ఆదోని మార్కెట్ యార్డును 2వ స్థానం నుంచి 1వ స్థానంలోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాము అని చెప్పినాను. ఆయన చాలా సంతోషంగా ఫీల్ అయినారు. దానికి తగ్గట్టుగా మా పాలక మండలి కూడా పనిచేస్తాము. సార్, మీరు అంటున్నారు బాధ్యత అని చెప్పేసి, కానీ ఆదూరి విజయకృష్ణ గారు డబ్బులు ఇచ్చి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కొనుక్కున్నారు. వాస్తవం కాదంటారు? ఆదూరి విజయకృష్ణ అనే వ్యక్తి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఇచ్చే శక్తి లేదు, అది అందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన. ఇదే బీజేపీలో ఇదే బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు చాలా మంది సీనియర్లు ఉన్నారు. అందరినీ కాదని విజయకృష్ణ గారికి ఇచ్చారంటే విజయకృష్ణ గారు పెద్ద మొత్తంలో ఆ డబ్బును ఖర్చు చేసి వైస్ చైర్మన్ పదవిని తెచ్చుకున్నారని నియోజకవర్గంలో కూడా చర్చ ఉంది. మా సామాజిక వర్గంలో సంబంధించినటువంటి సీనియర్ల దగ్గర డబ్బు లేవా? నాకన్నా డబ్బు ఎక్కువ లేరా? అంటే అవన్నీ అవాస్తవాలు. అట్లాగా రాజకీయంలో ఎవరైనా ఒక పదవి కోసము లేకపోతే ఒక బాధ్యత కోసం పోటీ పడే తత్వం సహజంగానే ఉంటుంది. ఏదైతే పార్టీ కానీ సంబంధించిన నాయకుడు కానీ మన మీద భరోసా పెట్టి మనకి ఇచ్చేటువంటి చిట్ట చివరి పదవి ఏదైతే ఉంటుందో అది ఫైనల్ అవుతుంది. ఆదూరి విజయకృష్ణ గారు ఒక పోలీస్ కాదు, ఒక సిఐ కాదు, అసలు ఒక స్థానిక శాసనసభ్యులు కాదు. ఇప్పుడు వైస్ చైర్మన్ అయ్యారు, గతంలో కూడా కాదు. కానీ ఏ అధికారంతో ఇసుక ట్రాక్టర్లను మీరు ఆపుతారు సార్? ఇసుక అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత పాలసీ కింద ప్రజలకు ఫ్రీగా ఇవ్వాల్సినటువంటి ఒక ముడిసరుకు. పేద ప్రజల ఇల్లు కట్టుకోవాలనేటువంటి తపనతోటి కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి ఇసుకను ఉచితంగా ఇచ్చేటువంటి పథకాన్ని తీసుకొని వచ్చింది. నరేంద్ర మోదీ గారు గత 11 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా కోట్లాది పేదల కళలో ఆనందం చూడడం కోసం ఇళ్లను కట్టించి ఇచ్చిన టిడ్కో ఇళ్ళు అంటారు మన రాష్ట్రంలో అయితే. అట్లాగా కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా ఇసుక కారణంగా కోట్లాది మంది ప్రజలు ఇల్లు కట్టుకోవాలా, వాళ్ళ కళను నెరవేర్చుకోవాలా అనేటువంటి ఒక దృక్పథంతో ఇచ్చినటువంటి పథకం అది. అయితే గతంలో ఇసుక మాఫియాలకు అలవాటైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, నాకు ఎలాంటి మొహమాటం లేదు, కొంతమంది మా కూటమిలోని వ్యక్తులు కావచ్చు, పార్టీ పేర్లు చెప్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి మా కూటమి వ్యక్తులు పర్లేదు, పార్టీ పేర్లు పార్టీ నాయకులు చెప్పాలా, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎందుకు కాంట్రవర్సీ అనేది ఒక ఆలోచన. అంటే భయపడుతున్నట్టున్నారు మీరు. విజయకృష్ణకు భయం అనేది తెలియదు కాబట్టి ఈ స్థాయిలోకి వచ్చినాం. డబ్బు లేకుండా, అండదండలు లేకుండా, అంటే ఫ్యామిలీ పరమైనటువంటి రాజకీయ అండదండలు లేకుండా ఎదిగినటువంటి, స్వశక్తితో ఎదిగినటువంటి నేను ఒక యువకుడిని. భయం ఎందుకు? భయం ఏమేమి ఉండదు. కానీ
బాధపడతారు కదా. కూటమి అన్నాక ముగ్గురు కలిసి పనిచేసేటువంటి పార్టీ, 3 పార్టీలు ఉంటాయి. 3 పార్టీలో కూడా కలిసి పనిచేయాలని ఒక నిర్ణయంతో, ఒక దృక్పథంతో పనిచేసేటువంటి తత్వంలో ఒకరిని బాధ పెట్టడం అనేటువంటి ఆలోచన మినహాయించి ఇంకోటి కాదు. చెప్తా ఉన్నాను, కూటమిలో కూడా కొంతమంది ఆ రకమైనటువంటి అక్రమ ఇసుక దందాను చేసి ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో కూడా కొంతమంది చేసినారు. మేము వాటిని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం, మందలించినారు, ఆపినారు. భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే మీరు ఆపాల్సిన అవసరం ఇటు అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్కి మీరు సమాచారం ఇచ్చి పలానా చోట వెళుతుంది అని చెప్పేసి అధికారులను చెప్పాలి. కానీ మీరు వెళ్ళి కండువా వేసుకుని, ఎస్పెషల్లీ బీజేపీ కండువా వేసుకుని ఇసుక ట్రాక్టర్లు ఆపడం ఏంటంటారు? కాదు, భారతీయ జనతా పార్టీ వైపుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీ కార్యకర్తగా లేదా నాయకుడిగా, లేదు అంటే ఆదోనిలో బాధ్యతాయుతమైన ఒక ఆదోని వాసిగా, భారతీయ పౌరుడిగా కళ్ళెదురుగా జరిగేటువంటి అక్రమాన్ని ఆపే అర్హత ప్రతి పౌరుడికి ఉంటుంది. అయితే దీంట్లో ఇంకో చిన్న క్లారిటీ, ఇసుక ట్రాక్టర్లను ఆపేటప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి అధికారులను మా పక్కన పెట్టుకొని వాటిని ఆపినాం మినహాయించి మేము ఖాళీగా పోయి డైరెక్ట్గా ఆపిన పరిస్థితి లేదు. ఒకవేళ ఏదైనా అత్యవసర సందర్భంలో 1-6 ఆపినప్పటికీ వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు, తహసీల్దార్ కార్యాలయాలకు పంపించడం తప్ప మా వ్యక్తిగతమైనటువంటి ఈ ఇసుక డంపులు అటువంటివి మాకు లేవు కదా. అంటే ఆడియో కాల్లే బయటకు వచ్చాయి. అంటే మాట్లాడు, ఫార్మాలిటీస్ కలుచు, ఎమ్మెల్యేని కలుచు, లేకుంటే ఏదో మాకు చెప్పింది చేయని చెప్పేసి బాధితులే సాక్షాత్ బయటికి వచ్చి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మీడియా ముఖంగానే చెప్పారు. కాదు, చిన్న పొరపాటుగా మాట్లాడినారు మీరు. ఏంటి ఆడియో కాల్ వచ్చింది అన్నంతవరకు వాస్తవమే, కానీ ఫార్మాలిటీస్ అడిగినారని, డబ్బులు డిమాండ్ చేసినారనేటువంటి మాటలు లేవు. ఆడియో కాల్లో ఏమనుంది, స్పష్టంగా ఎమ్మెల్యే గారు పిలిచినారు రండి అని ఆడియో కాల్లో వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయం. అంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎందుకు రావాలంటారు? తప్పేముందండి. ఇప్పుడు ఇసుక సంబంధించినటువంటి అక్రమ రవాణా చేస్తుంటే వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇస్తున్నారు, చేయొద్దని చెప్తా ఉన్నారు. చేయొద్దని మందలించడానికి చెప్పిండొచ్చు కదా, ఇబ్బంది ఏముంది. అట్లా కౌన్సిలింగ్ ఇచ్చిన కారణంగానే చాలామంది ఆగిపోయింది కదా. ఆదోనిలో ఇసుక మాఫియా 50%, 70% ఆగిపోయింది. 30% దొంగచాటుగా జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా పూర్తిగా ఆగిపోయిందని నేను చెప్పలేను. ఆదూరి విజయకృష్ణ గారు గుండెల మీద చేసుకొని చెప్పగలరా, నేను రూపాయి కూడా ఇసుక ద్వారా సంపాదించలేదు, ఎవరిని నేను డబ్బులు డిమాండ్ చేయలేదని చెప్పేసి చెప్పే ధైర్యం మీకుందా? గుండె కన్నా పెద్ద అవయవం ఏదన్నా ఉందంటే దాని మీద కూడా పెట్టుకొని చెప్పే శక్తి ఉంది. అయినా మాట ఇచ్చిన తర్వాత అబద్ధం చెప్పడము, మాట ఇవ్వకుండా అబద్ధం చెప్పేటువంటి పరిస్థితులు లేదు. విజయకృష్ణ అనేటువంటి వ్యక్తి ఇసుకనే కాదు, భారతీయ జనతా పార్టీ పేరు చెప్పి ఎక్కడైనా ₹1 అవినీతి చేసినారు అని ఒక్క వ్యక్తి వచ్చి చెప్పినా కూడా నేను తల దించుకొని ఉంటానని కూడా ఈ సందర్భంగా. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఒక బీజేపీ వైస్ చైర్మన్గా, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్. కూటమి పరిపాలన రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఆదోనిలో కూడా బ్రహ్మాండంగా పరిపాలన నడుస్తూ ఉంది అని చెప్పగలను. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు. కూటమి ఇచ్చేటువంటి పథకాలను తీసుకొని చిన్న స్థాయి, మధ్యస్థాయి తరగతి కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని చెప్పగలను. మీరు ఆదోనిలో కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందంటారు, కానీ ఆదోని నియోజకవర్గంలో పిఏలదే రాజ్యం. అంటే ఎమ్మెల్యే చాటున పిఏలు అని చెప్పుకుంటూ పిఏలు ఒక దందాన్ని కొనసాగిస్తున్నారు. పిఏలు ఒక ఎమ్మెల్యేకు ఒక బినామీగా వ్యవహరిస్తున్నారు. అందులో విజయకృష్ణ గారు కూడా వన్ ఆఫ్ ద పిఏ అని చెప్పేసి అన్నారు. అసలు నిజంగా ఇలాంటి వాతావరణం ఉందంటారా? నేను మొదటిసారి వింటా ఉన్నాను ఎమ్మెల్యే గారికి విజయకృష్ణ అనే వ్యక్తి పిఏ అని మీ నోటి ద్వారా వింటాను. ఇప్పటి వరకు ఆదోనిలో ఎక్కడ కూడా విజయకృష్ణ పిఏ అన్నమాట నేను ఎక్కడ వినలేదు. అయితే కొంతమంది పిఏ అని చెప్పుకొని తిరగడం నా దృష్టికి కూడా వచ్చింది. అఫీషియల్గా నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ మేరకు ఎమ్మెల్యే గారికి ఉన్న ఏకైక పిఏ విజయశేఖర్ గారు అని, అఫీషియల్ అధికారికంగా ఉండేటువంటి పిఏ అని నాకు తెలుసు. మిగిలిన 2-3 పిఏలు అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. అది మరి ఎంతవరకు అనేక లెటర్ ప్యాడ్లు అయితేనేమి, అనేక ఇతర కార్యక్రమాలు అయితేనేమి, అధికారులు అయితేనేమి ప్రభుత్వ కార్యాలయాన్ని టచ్ చేస్తూ కాల్ చేస్తూ మేము పిఏలమని చెప్పేసి బహిరంగంగానే బెదిరిస్తున్నారని చెప్పేసి నియోజకవర్గంలో కూడా చర్చ ఉంది. అయితే విజయకృష్ణ గారు ఆయన చెప్పుకుంటున్నాడు, ఈ విజయకృష్ణ గారు చెప్పుకోవడం లేదు, అంతే తేడా అని చెప్పేసి విజయకృష్ణ అనే వ్యక్తికి ఎమ్మెల్యే గారు పిఏ అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు. విజయకృష్ణ 2004 నుంచి 2005 నుంచి స్వశక్తిగా ఎదిగినటువంటి విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి చిల్లర పనులు విజయకృష్ణ చెయ్యడు. బై బర్త్ నాకు పుట్టునిచ్చినటువంటి నా తల్లిదండ్రులు నాకు ఊహ వచ్చినప్పటి నుంచే మంచి మంచి కథలు చెప్పి పెంచినటువంటి వ్యక్తి మా నాన్న.
చిన్నప్పటి నుంచే భగత్ సింగ్, సుఖదేవ్, రాజుగురు, స్వామి వివేకానంద లాంటి ఆదర్శ పురుషుల యొక్క కథలు చెప్పి పెంచినాడు నాకు. నేను ఆ కోణంలో ఉన్నాను కాబట్టి 2005 నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేసినాను. ఏదైతే జాతీయ భావాలు ఉన్నటువంటి విద్యార్థి సంఘం ఉందో అక్కడి నుంచి పనిచేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తిని. అటువంటి చిల్లర పనులు, తప్పుడు పనులు విజయకృష్ణ చేయడుగాక చేయడు. ఓకే, మీరు అంటే ఇంటర్మీడియట్ నుండే ఆ విద్యార్థి దశ నుండే హిందుత్వ భావజాలాలతో అడుగేశారని చెప్పాను సార్. అసలు ఎలా ప్రారంభమైంది సార్ మీ రాజకీయ జీవితం అయితేనేమి, మీ విద్యార్థి జీవితం ఎలా ప్రారంభమైంది సార్? 2005లో నేను ప్రహ్లాద్ జూనియర్ కాలేజ్ అనేటువంటి ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో సిఈసి జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత నా క్లాస్లో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఉండే, ఏబీవీపీ లేకపోయింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్స్ క్లాస్మేట్స్ కదా, స్కూల్ అయిపోయింది, అప్పుడే కాలేజ్ మెట్లు ఎక్కినటువంటి వయసు. సరే ఇట్లా ఆర్గనైజేషన్ది కార్యక్రమం ఉంది, వెళ్దాము అని చెప్పి పిలిచినారు. నాకు తెలియదు ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, విద్యార్థి సంఘం అనేది ఒకటి ఉంటుంది, తిరగాల, ఇవన్నీ నాకు తెలియవు. ఆ రోజున స్కూల్ అయిపోయి వచ్చినటువంటి చిన్న విద్యార్థిని నేను. వాళ్ళతో పాటు వెళ్ళాను. వెళ్తే మెంబర్షిప్ చేయించారు వాళ్ళు. ఆ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం యొక్క మెంబర్షిప్ చేయించారు. పిల్లల దగ్గర నుంచి రూపాయి వసూలు చేశారు. వసూలు చేసి కార్యక్రమం అయిపోయింది, మధ్యాహ్నము ఒక బ్యాగ్లో వేసుకున్నారు. ఆ బ్యాగ్ నాకు ఇచ్చినారు, నేను పట్టుకున్నా. మన భీమా సర్కిల్ దగ్గర టీ తాగుదాం రా అని వచ్చినారు. సరే టీ తాగడానికని వెళ్ళిన వాళ్ళతో పాటు. వెళ్తే టీ తాగినారు, కాఫీ తాగినారు, ఏదో వాళ్ళు తాగాల్సినవన్నీ తాగేసినారు. డబ్బులు కట్టు అని చెప్పినారు నాకు. నా దగ్గర ఎక్కడివి లేవు, నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర అన్న. నీ డబ్బులు కాదయా, బ్యాగులో ఉన్నాయి చూడ, ఆ డబ్బులు ఇవ్వు అన్నారు. నాకు కోపం వచ్చింది. ఈ డబ్బులు మనవి కాదు కదన్నా, ఇవి స్టూడెంట్స్కి సంబంధించిన డబ్బులు కదా, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం కదా మనం అడిగింది, వాళ్ళ దగ్గర నోరు తెచ్చి చెప్పిన మాట అదే కదా అని అడిగిన. పిచ్చోడు ఉన్నట్టు బ్యాగ్ తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, చెల్లింపు చేసినారు. అక్కడ నాకు చాలా బాధ కలిగింది. విద్యార్థుల కోసము ₹1, ₹2, ₹5 2004-05 ప్రాంతంలో ₹2 అంటే పెద్ద డబ్బులు. చిన్నపిల్లలకు, స్కూలు కాలేజ్ పిల్లలకు అవి పెద్ద డబ్బులు. తల్లిదండ్రులు కొనుక్కోవాలని ఇచ్చింటారు చాక్లెటో బిస్కెట్. వాటిని దోచుకొని ఇక్కడ టీలు సిగరెట్లు తాగి ఆ డబ్బులను వాళ్ళు కట్టినారు. అక్కడ బాధ కలిగింది. ఇంకోసారి వీళ్ళతోటి తిరగకూడదు అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. కొన్ని రోజుల తర్వాత, 1-2 నెలల తర్వాత ఒక కార్యక్రమం మీద ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చినారు. దాంట్లో నారాజ్ గౌడ్ ఉన్నాడు, దాంట్లో సునీల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు భారతీయ జనతా యువ మోర్చాకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఉన్నారు. ఇంకొక 10 మంది వచ్చినారు. మేము పోయినాం, మాకన్నా 1 year సీనియర్ వీళ్ళు. మేము పోయినాం వాళ్ళతో పాటు ర్యాలీలో భారత్ మాతాకి జై సంబంధాన్ని, ఆ జరిగేటువంటి ర్యాలీకి సంబంధం లేకుండా భారత్ మాతాకి జై అని నినాదాలు ఇచ్చినారు. నాకు నచ్చింది ఆ స్లోగన్. నేను ఇందాకే చెప్పిన, మా నాన్న చిన్నప్పటి నుంచి ఈ కథలు, దేశభక్తి వీరుల కథలు చెప్పి పెంచినటువంటి వ్యక్తిని కాబట్టి నేను దానికి ఆకర్షితునైనా ఏబీవీపీలో జాయిన్ కావాలనుకున్నాను. జాయిన్ అయినా వాళ్ళతో పాటు కలిసి పనిచేసినాను. ఏబీవీపీలో రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు తీసుకున్నాను. అట్లాగా నా ప్రయాణం మొదలైంది. అంటే ఆ విద్యార్థి దశ నుండి, అంటే ఒక సంఘటన నుండి ఇదై ఈరోజు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. తప్ప ఓకే సార్, మీ మార్కెట్ యార్డ్ గురించి మనం మాట్లాడదాం, తర్వాత నియోజకవర్గ రాజకీయాల గురించి మాట్లాడదాం. మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు ఎలాంటి కృషి చేయబోతున్నారు సార్? రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద మార్కెట్ అని చెప్పి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అవును, మొదటి స్థాయికి తీసుకోవాలని కూడా చెప్పిన. ఏంటి, మార్కెట్ యార్డులో అవినీతి అనేటువంటి ఒక పదము రైతుల పాలిట శాపం. ఈ అవినీతి అనేటువంటి పదం రైతులకు శత్రువు. కేవలం అవినీతి కారణంగానే ఎవరైతే డబ్బుకు ఆశించి రైతులను మోసం చేసేటువంటి వ్యక్తులు, సంస్థలు, దళారీలు, అంగడ్లు, షాపులు, గోడౌన్లు, ఇంకో ఇతరత్ర అధికారులు ఎవరైనా కావచ్చు, అవినీతి జరుగుతుంది అంటే రైతును మోసం చేస్తున్నాడు అని అర్థం. రైతును మోసం చేయకుండా చూసుకునే బాధ్యతను మేము తీసుకుంటాం. రైతు మార్కెట్ యార్డ్కి వస్తున్నాడు అంటే ఒక పండగ వాతావరణం లాగా ఉండేలాగా చూసే ప్రయత్నం చేస్తాం. రైతుకు కావాల్సిన మినిమం నెసెసిటీస్, అక్కడికి వస్తే కూర్చోవడానికి కనీసం ఒక కట్ట, ఒక విశ్రాంతి భవనం, ఒక ఫ్యాను, ఒక లైటు, తాగడానికి నీళ్లు, టాయిలెట్స్ మినిమం కదా ఇవి. వీటిని బాగుపరిచేదానికి మేము ప్రయత్నం చేస్తాం. రైతులు ఇబ్బంది పడకుండా తన పంటను తీసుకొచ్చి అమ్ముకొని సంతోషంగా ₹1 లాభంతో వెనక్కిపోయే విధంగా మేము తీసుకుంటాం చర్యలు.
అంటే అదే మార్కెట్ యార్డ్లో కొన్ని సౌకర్యాలు కూడా కల్పించారు సార్. వాటి గురించి కూడా మీరు దృష్టి సాధించాల్సి ఉంటుంది. 100%. ఇందాక చెప్పాను కదా, రైతులకు సంబంధించిన సౌకర్యాలు ఇవి ఇందాక చెప్పినవన్నీ. వీటన్నిటి మీద కూడా కేంద్రీకరిస్తాం, అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తాం. అవసరమైతే మా సొంత ఎమ్మెల్యే మీద కూడా ఒత్తిడి తీసుకోవడానికి వెనకాడేదేం ఉండదు. ఎమ్మెల్యే గారిని కూడా గట్టిగా అడుగుతాం, 10 లెటర్లు రాస్తాం, 10 సార్లు తిరుగుతాం. అన్నా మా పరిస్థితి ఇది, మార్కెట్ యార్డ్లో రైతుల పరిస్థితి ఇది, వాళ్ళకి ఇది కావాలా అని అడుగుతాం. అన్న కూడా ఏం కాదు కూడదు అనేటువంటి మనిషి కాదు. ఎందుకంటే ఆదోని నియోజకవర్గానికి సంబంధించి ఒకే మండలం ఉంటే ఒక మండలానికి 2 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు ఇస్తుంది ప్రభుత్వం. మనకు ఒకే మండలం ఉంది కాబట్టి పక్కన ఆలూరు, ఎమ్మిగనూరులకు ఎక్కువ మండలాలు ఉన్నాయి, వాటికి ఎక్కువ నిధులు వచ్చినాయి. పార్థసారథి గారు కొట్లాడినారు, 2 కోట్ల రూపాయలు ఒక మండలానికి ఎట్లా సరిపోతుంది అని అడిగినారు. ఫైట్ చేస్తే లెటర్లు రాస్తే 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా శాంక్షన్ చేసినారు. ఇది కూడా సరిపోదు అని మళ్ళీ లెటర్లు రాసి మళ్ళీ అధికారుల చుట్టూ తిరిగితే ఇంకొక 50 లక్షలు ఇచ్చాం. అట్లాగా ఫైట్ చేసేటువంటి తత్వము మా ఎమ్మెల్యే గారికి ఉంది. మేము కూడా ఆయన బాటలోనే ప్రయాణం చేస్తాము, మేము కూడా ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తాం. ఇక ఆదోని నియోజకవర్గ విషయానికి వస్తే, ఆదోని నియోజకవర్గ శాసనసభ్యులు కేవలం మాటల ఎమ్మెల్యే, చేతల ఎమ్మెల్యే కాదు, కేవలం మాటలు చెప్పి మభ్య పెడుతున్నారు నియోజకవర్గ ప్రజలు అని చెప్పేసి విమర్శింది. ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తుంది. అసలు నిజంగానే మాటలకి పరిమితం అవుతున్నారా ఎమ్మెల్యే గారు? ఇప్పుడు ఒక పని చేయాలి అంటే మాటలే కదా. ఇప్పుడు మనం కూర్చొని మాటలే కదా మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఇంటర్వ్యూ అంటే మాటలే కదా. మాటలు చెప్పడం కారణంగానే కదా ప్రజలకు తెలిసేది. మాటలు చెప్పకపోతే ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ఆయన ఏం చేస్తున్నారు? వీడియో తీస్తూ ఉన్నారు, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక మనిషి ఆదోనిలో ఉండే ఇన్ని లక్షలాది మందిని ప్రతిరోజు కలవలేరు. సోషల్ మీడియా మాధ్యమంగా లక్షలాది మందిని కలిసేటువంటి ప్రయత్నం ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు. ఆయన చేసేటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రజల దృష్టిలో ఉండాలని చేసేటువంటి కార్యక్రమం ఆయన సోషల్ మీడియా మాధ్యమంగా చేస్తారు. మాటలు చెప్పడం వేరు సార్, కానీ నియోజకవర్గంలో 1.5 సంవత్సరం దాదాపు 2 ఏళ్ళ దగ్గర అవుతుంది. అయినా కూడా కనీస సౌకర్యాలు కూడా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తీర్చడం లేదు. నియోజకవర్గంలో శాసనసభ్యులు అయితేనేమి, కూటమి నాయకులు అయితేనేమి, అసలు ఎందుకోసం తీర్చడం లేదంటారు వీటిని? గడిచిన 30 సంవత్సరాల నుంచి ఆదోని అవినీతి కూపంలో పేరుకుపోయింది. కూకటి వేలతో సహా అవినీతి ఆదోని మొత్తం విస్తరించిపోయింది. ఆదోని ప్రజలను గత పాలకులు నట్టేట ముంచేసినారు. ఆదోని ప్రజలను గత పాలకులు మోసం చేసినారు. నిజంగా మాటలు చెప్పింది గత పాలకులు. వాటన్నిటినీ శుభ్రం చేయాలి కదా. ఈరోజు దీపావళి పండుగ వచ్చింది, మనం ఇంట్లో శుభ్రం చేసుకోవాలా? 5 నిమిషాల్లో శుభ్రం చేయంటే ఎట్లాగా? ఇంటి విస్తీర్ణం బట్టి 1 గంటనో 2 గంటలో ఒకరోజు సమయం పడుతుంది. అట్లాగా ఆదోని లాంటి అతిపెద్ద నియోజకవర్గంలో కూకటి వేళ్లతో సహా పేరుకుపోయినటువంటి ఈ చెత్తా చెదారాన్ని తొలగించాలంటే అంత సాధ్యంగా 1-1.5 సంవత్సరంలో అయ్యేటువంటి పనులు కావు ఇవి. మీరు అంటున్నారు అవినీతి కుక్కటి వేళతో పెకిలించాలని, కానీ నియోజకవర్గ ప్రజలు ప్రస్తుత శాసనసభ్యులు అవినీతి చేయకుంటే చాలరా నాయన అని చెప్పేసి భావిస్తున్నారు. వాస్తవంగా గతంలో ఒకటి కబ్జా జరిగింది, రవికిరణ్ అనే అంశం అయితేనేమి, ఇతర అంశాలు అయితేనేమి, రిజిస్టర్ ఆఫీస్ అయితేనేమి, వీటన్నిటిని చూస్తే నియోజకవర్గ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తిని మేము గెలిపించాము, ఈయన అవినీతి చేయకుండా ఆదోని అభివృద్ధి చేస్తే చాలు దేవుడా అన్నట్టు అంటున్నారు. ఒక్కటంటే ఒక అవినీతి కూడా జరిగినట్టుగా దాఖలాలు లేవు. ఇవి జరిగినమంటారా? మీరు చెప్పినటువంటి రవికిరణ్ అనేటువంటి వ్యక్తి ఒక ఆధార్ కార్డు ఏదో మార్ఫింగ్ చేశారని, చనిపోయిన వ్యక్తికి బ్రతికుండంగానే చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్లు తీసుకొచ్చారని, అది ఒకటి జరిగింది. 1 రవికిరణ్ చేసినంత మాత్రాన డాక్టర్ పార్థసారథి గారు చేసినట్టు కాదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. పార్థసారథి గారి దృష్టికి పోయిన వెంటనే రవికిరణ్ గారు తెలిసినప్పటికీ ఆయనకు దాన్ని ఆపించినారు. సంబంధిత వ్యక్తులను విచారణ చేయించినారు, కొంతమందిని సబ్జైల్లో వేసినారు. ఈ ఘనత డాక్టర్ పార్థసారథి గారిది. అంటే గతంలో మీరు ఎన్నో విమర్శలు చేశారు. కొన్ని సర్వే నెంబర్లు, ఎస్పెషల్గా కొన్ని సర్వే నెంబర్లకు సంబంధించి అవినీతి జరిగింది, అక్కడ ఆ నాయకుడు అవినీతి చేశాడు, ఈ కార్యాలయాన్ని కూల్చి హాస్టల్స్ ఏర్పాటు చేస్తామని ఎన్నో విమర్శలు చేశారు సార్. ఏ విమర్శ ఒక్కటైనా కనీసం నెరవేర్చారా? ఆ విమర్శను ప్రజలు సాకారం చేయగలిగారా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని మేము హాస్టల్గా మారుస్తామని, అది అవినీతికి సంబంధించినటువంటి ఒక భవనం అని మేము మాట్లాడినాం. దాని తాలూకు ఇప్పుడు మాట్లాడడము తేలిక, కానీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరగాలి. కెమెరా ముందు మాట్లాడడం తేలిక, కానీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరగాలంటే దాని తాలూకు పేపర్ వర్క్ నడుస్తూ ఉంది. దాని తాలూకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. అవన్నీ నడుస్తుంది, ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము గెలుస్తామని నమ్మకం ఉంది. తీర్పు మా వైపు వస్తుందని నమ్మకం ఉంది. వచ్చిన వెంటనే ఖచ్చితంగా దాన్ని హాస్టల్ చేస్తాం.
సరే ఇప్పటివరకు ఈ 2 ఏళ్ళు కావస్తున్న సందర్భంలో ఆదోని నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయగలిగారు కూటమి నాయకులుగా? రామ్జల అనేటువంటిది ఆదోని ప్రజలకు దాహార్తిని అనేక సంవత్సరాలుగా తీరుస్తాం. గత పాలకులు ఏం చేసినారు? ఈ రామ్జలలో చేపలను వదిలి చేపల వ్యాపారం చేసినారు. ఆ నీళ్లను తాగడానికి పనికి రాకుండా చేసినారు. అంటే ఇప్పుడు మీరు చేయడం లేదంటారా చేపల వ్యాపారం? లేదు, 100% లేదు, 100% లేదు. ఎందుకు చెప్తా అది కూడా. ఇదే రామ్జలలో ఉన్నటువంటి అపరిశుభ్రమైన నీటిని మనము తొలగించినాము. పూర్తిగా నీటిని బయటికి తోడేసినాము, మోటార్లు పెట్టినాము, సాంకేతికత పరికరాలు ఉపయోగించి వాటర్ను బయటికి పంపించేసినాము. ఇట్లా పంపించినటువంటి వాటర్ను మళ్ళీ దేవుడి దయ కారణంగా, వర్షాల కారణంగా రీఫిల్ చేసుకోగలిగినాము. శుభ్రమైన నీళ్ళు ఇప్పుడు రామ్జలలో ఉన్నాయి. వాటిని తాగేదానికి ఉపయోగించేదానికి దాని తాలూకు పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో వాటర్ కంటెంట్ లేకపోతే దానికి సంబంధించినటువంటి తాగడానికి అవసరమయ్యే మినరల్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉన్నారు. వెంటనే వాటిని కూడా త్వరలోనే క్లీన్ చేసి ప్రజలకు దాహం తీర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఇదే ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇదే కూటమి నాయకులు విచ్చలవిడిగా నియోజకవర్గంలో పట్టాలు చేయించుకుంటున్నారు. అందులో ఆదూరి విజయకృష్ణ గారు కూడా కనిపించిన ఖాళీ స్థలాన్ని మొత్తం పట్టా చేయించుకొని ఆ బినామీలకు అమ్ముతున్నారని చెప్పేసి నియోజకవర్గంలో కూడా చర్చ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆదూరి విజయకృష్ణ పట్టాలు చేయించినాడు అని ఎవరైనా చెప్పినా, వాళ్ళ స్థలాలను విజయకృష్ణ కబ్జా చేసినాడు అని ఎవరైనా చెప్పినా, లేదు వాళ్ళ స్థలాల మీద పట్టాలు చేసుకొని అమ్ముతున్నాడు అని ఎవరైనా చెప్పినా, నా దగ్గరే ఆస్తిపాస్తులు ఏం లేవు, అవన్నీ కూడా ఇచ్చేస్తా వాళ్ళకు. అంటే మీ పేరు మీద కాకుండా మీ పక్కన వాళ్ళ దగ్గర ఇచ్చి ధన రూపంగా మీరు స్వీకరిస్తున్నారు. లేదు, ఇవన్నీ కూడా అవాస్తవాలు, ఇవి నమ్మాల్సిన పని లేదు. అంటే సెటిల్మెంట్లు వీటన్నిటిని నడిపిస్తున్నామంటారు. అయితే సెటిల్మెంట్లు నడిపించాల్సిన అవసరం లేదు. సెటిల్మెంట్లు ఎవరు నడిపిస్తారు? పని చేసుకోవడం చేతగాక, నాకు ఏమీ చేత కాదు, నాకు కుదరదు అనుకున్న వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకుంటారు. నాకు అలాంటి కర్మ ఇంకా పట్టలేదు, నేను దాని జోలికి పోను. గిటిల్మెంట్లు చేసే అవసరాలు, దాని తగ్గట్టుగా పని నాకు అవసరం లేదు అని చెప్పి. అంటే మిమ్మల్ని, అంటే మీరు కూడా ఒక అన్అఫిషియల్గా పిఏ అని చెప్పి అన్నారు. కానీ ఆదోని నియోజకవర్గంలో పిఏలు ఎంత గొప్ప వాళ్ళంటే సాక్షాత్ దేశ ప్రధాని జిల్లా పర్యటనకు వస్తే ప్రధానిని కలవడానికి హ్యాండిల్ చేశారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి వెళ్ళి కలిశారు. అంటే ఎంత గొప్పవారు అని చెప్పేసి అవి చెప్పుకోవాలి. అందుకే మిమ్మల్ని అయితేనేమి, మీ కూటమిని అయితే ఎస్పెషల్లీ బీజేపీని పార్టీ నాయకులను కూడా అభినందించాల్సిన విషయం అనుకోవచ్చు. మీరు అడిగే దాన్ని బట్టి చూస్తే నాగరాజు గౌడ్ గారు వెళ్ళినారు. అంటే ప్రస్తుతం హాట్ టాపిక్ అదే. నాగరాజు గౌడ్ గారు అనధికారికంగా అక్కడ వెళ్ళినారని నాకు కూడా నిన్ననే తెలిసింది సోషల్ మీడియా మాధ్యమంగా. మొన్న నాగరాజు గౌడ్ గారు కలిసినారు అని తెలిసిన తర్వాత ఆదోని నుంచి కలిసినటువంటి నాయకులందరి పోస్టులను నేనే షేర్ చేసినాను ఫేస్బుక్లో. అందులో నాగరాజు గౌడ్ కూడా ఒకరు. ఆయన షేర్ చేసి కంగ్రాచులేషన్స్ అని నేను కూడా పోస్ట్ చేసిన. తర్వాత తెలిసింది ఆయన అధికారికంగా కాదు అనధికారికంగా వెళ్ళినారు అనేది. దాని తాలూకు విచారణ జరుగుతూ ఉంది. అవసరమైతే డిపార్ట్మెంట్ కావచ్చు లేదా పార్టీ కావచ్చు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే. మీ నాయకుల్ని జిల్లా స్థాయి అధికారులు, సెంట్రల్ స్థాయి నాయకులు కూడా మిమ్మల్ని అంటే స్వాగతిస్తున్నారు. అంటే మీరు మేము వదిలేయని చెప్తే వదులుతున్నారని చెప్తే అంత గొప్పవారు అయితే మీరు. లేదు, అటువంటిది ఏమి ఉండదు. అంటే ఇంకొకరి పాస్ తీసుకొని వెళ్ళినారు అని నా దృష్టికి వచ్చింది. ఒకరికి వచ్చిన పాస్ ఆయన ఆబ్సెంట్ అయితే ఆ పాస్ తీసుకొని నేను వెళ్ళినాడు అనేటువంటిది నా దృష్టికి వచ్చింది. తర్వాత ఒకరిద్దరిని కనుక్కుంటే నరేంద్ర మోదీ గారిని కలవాలని ఒక ఆతృత, ఒక దృఢ సంకల్పంతో ఆయన పోయినాడు, ఎవరినో మాట్లాడుకొని అని తెలిసింది తప్ప ఖచ్చితంగా తప్పైతే దాని మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. సో ఓకే, చెప్పండి చివరికి సార్, నియోజకవర్గంలో అభివృద్ధి కొరకు అయితే రాబోయే 3 ఏళ్లలో బీజేపీ పార్టీ నుండి అయితేనేమి కూటమి నుండి అయితేనేమి ఎలాంటి పని చేయాలని చెప్పేసి కార్యాచరణగా పెట్టుకున్నారు సార్? ఆదోనిని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలా? పేద ప్రజలకు ఎవరైతే దొంగలు దోచుకున్న పట్టాలు ఉన్నాయో వాటిని ఇప్పించాలా? విజయనగర్ కాలనీ లాంటి అధ్వాన స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజలకు రోడ్లు వేయాలా? ఏదైతే స్లమ్ ఏరియాస్లో కాలువలు లేకుండా మురుగు నీటిని ఇంటి ముందు పెట్టుకొని దోమల కారణంగా ఇబ్బంది పడేటువంటి పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ ఇండ్ల ముందు కాలువలు వేయాలా? ఎవరైతే మహిళా మూర్తులు వాళ్ళ ఇళ్లలో బాత్రూమ్ లేక నేటికి బయటికి వెళ్తూ ఉన్నారో అటువంటి ఇళ్లలో బాత్రూమ్లు కట్టించాలా ఉచితంగా? ఆల్రెడీ ఆ స్కీమ్ ఉంది, ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా పేద ప్రజల్లో చిట్ట చివరి లబ్ధిదారుడు అవసరమైన వ్యక్తికి ఏదైతే సంక్షేమ ఫలాలు అందించాలనుకుంటున్నామో అవన్నీ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. చివరిగా చెప్పండి సార్, మీ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు చేసి బీజేపీ నాయకుడిగా మార్కెటెడ్ వైస్ చైర్మన్గా ఏం చెప్తారు సార్ చివరిగా? భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద పార్టీ.
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. భారతీయ జనతా పార్టీకి స్పష్టమైనటువంటి దిశ ఉంటుంది. మా జాతీయ నాయకులు జేపీ నడ్డా కావచ్చు, మా రాష్ట్ర నాయకులు పివన్ మాధవ్ గారు కావచ్చు, లేదా మా ఆదోనిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు పార్థసారథి కావచ్చు, పైనుంచి వచ్చేటువంటి డైరెక్షన్స్ కారణంగా కార్యకర్తల్లో రాజకీయాలు ఎలా చేయాలనేటువంటి వ్యక్తిగతమైనటువంటి మీటింగ్స్ పెడతారు, కార్యశాలలు నిర్వహిస్తారు, జిల్లా మీటింగ్స్ నిర్వహిస్తారు. ప్రతి కార్యకర్త వ్యక్తి నిర్మాణం కావాలా, ప్రతి కార్యకర్త సొంతంగా ఎదగాల, ప్రతి కార్యకర్త అవసరమైన చోట అది ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో అక్కడ మనం ప్రజెంట్ అయ్యేలాగా చూడాలని మాకు నేర్పిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ప్రతి కార్యకర్త ఆ రకంగా తయారవుతా ఉన్నాము, బలం పెంచుకుంటా ఉన్నాము. దేశం మొత్తం ఆల్రెడీ మాకు బలం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కూటమిలో భాగస్వామ్యం అయినా కూడా ఇంకా మాకు బలం కావాలా, బలం పెంచుకుంటా ఉన్నాము. ఆదోనిలో కూడా బలం పెంచుకుంటాము. రాబోయేటువంటి ఎలక్షన్లో మళ్ళీ మేమే గెలుస్తామని మాకు ఆశ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉండబోతుంది? 100% కూటమి ప్రభుత్వం గెలుస్తుంది. ఆదోనిలో కూటమి కౌన్సిలర్లు గెలవబోతా ఉన్నారు. నేను గతంలో ఒక ప్రెస్ మీట్లో చెప్పినాను, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరినీ కూడా కౌన్సిల్ హాల్ నుంచి బయటికి దొబ్బేస్తాము. కౌన్సిల్ హాల్లో కూటమికి సంబంధించినటువంటి మా కౌన్సిలర్లను కూర్చోబెడతామని చెప్పినాము. ఖచ్చితంగా కూటమికి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా కౌన్సిల్ హాల్లోకి వెళ్ళబోతా ఉన్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మనీ. ఇది ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆదూరి విజయకృష్ణ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి సత్తా చూపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆదోని నియోజకవర్గంలో ఉసుక అక్రమంగా రవాణా చేస్తున్నందువల్లనే దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేశాం తప్పితే దాని నుండి ఎలాంటి లబ్ధి స్వీకరించలేదని చెప్పేసి ఆయన మాటల్లోనే విన్నాం. నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అయితేనేమి, మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు వైస్ చైర్మన్గా తానైతేనేమి, బీజేపీ తరఫున అయితేనేమి కూటమి నుండి కట్టుబడి ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.